శివాలయంలో అన్నిటిలోకి చాలా గొప్ప శివాలయం ఏది అంటే పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయమే. అది చాలా గొప్ప శివాలయం అది. మన ప్రారంభ కర్మ అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ నందికి శివలింగానికి మధ్యలో నుంచి దర్శనాలు చేస్తారు. నందీశ్వరుడికి పృష్ఠభాగం పెట్టి శివలింగానికి నందికి మధ్యలో నిలబడి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. వామదేవుడు అన్న మాటకి కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేస్తే ఉండే అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు శృతి ఆయన్ని కీర్తన చేస్తుంది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమో సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని వాటిని పంచమంత్ర పఠనము అంటారు. శివస్వరూపంలో 5 తలకాయల్ని స్తోత్రం చేస్తారు. అది ఆ పంచమంత్ర పఠనంలో ఈ మంత్రాన్ని కూడా వాడతారు. వామదేవాయ నమో అన్న మంత్రాన్ని. ఆ వామదేవుడు ఎక్కడుంటాడు అసలు శివలింగంలో? మీరు ఎప్పుడైనా శివాలయం లోపలికి వెడితే శివలింగం ఎటు చూస్తోంది అన్నది సాధారణంగా ఎలా పట్టుకుంటారో తెలుసా అండి? నంది శివుణ్ణి ఎటువైపు నుంచి చూస్తోంది. మీరు లోపలికి వెళ్ళామనుకోండి, ఇలాగా మేము తరచుగా వెంకటనగర్లో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇలా లోపలికి వెడుతున్నప్పుడు నందీశ్వరుడు శివలింగాన్ని చూస్తున్నాడు అంటే శివుడు నందీశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఇప్పుడు శివుడు ఎటు చూస్తున్నాడు? వెంకటనగర్ శివాలయంలో అయితే పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. పశ్చిమాన్ని చూసినటువంటి ముఖం ఏదో దాన్ని సజ్జోజాత ముఖము అంటారు. శివాలయం లోపలికి వెడితే కేవలం ఇలా నమస్కారం చేసి వెళ్ళిపోకూడదు. మీరు ఏ దిక్కులో లోపలికి వెళ్ళారో, నంది ఎటు నుంచి చూస్తున్నాడో, ఆయన ఎటు చూశాడో మీరు చూసుకోవాలి. చూసుకుని ఆ ముఖం పేరు చెప్పి నమస్కారం చేయాలి. ఓం సజ్జోజాత ముఖాయ నమః అనాలి. అంటే ఎప్పుడు పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అయితే. శివాలయంలో అన్నిటిలోకి చాలా గొప్ప శివాలయం ఏది అంటే పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయమే. అది చాలా గొప్ప శివాలయం అది, మళ్ళీ అన్ని ముఖాల కన్నా. కాబట్టి ఓం సజ్జోజాత ముఖాయ నమః అంటారు. అని శివాలయంలో ప్రదక్షిణం మిగిలిన దేవాలయాల్లో ప్రదక్షిణంలా ఉండదు. శివాలయ ప్రదక్షిణ విధి శివాగమం నిర్ణయిస్తుంది. అక్కడ బ్రహ్మచారికి ఒకటి, గృహస్థుకొకటి, సన్యాసికొకటి, అందరూ ఒకలా చేయరు. ఎందుచేత అంటే శివాగమం ఏం చెప్తుందంటే మీరు లోపలికి వెళ్ళగానే ధ్వజానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ధ్వజాన్ని దాటిన తర్వాత నంది ఉంటాడు. కాబట్టి ముందు ధ్వజానికి నమస్కారం చేసి అక్కడ నుంచి మీరు ఎడం చేతి పక్కకి వెళ్ళాలి. మీరు ఎడం చేతి పక్కకి వెడితే, మీకు ఒక ఉదాహరణకి, నాకు అది అలవాటు ఎక్కువ, వెంకటనగర్లో ఉన్న శివాలయం తరచు నేను అక్కడికి వెళ్తాను కాబట్టి నా మనసు దాని యందు తేలిగ్గా నిలబడుతుంది. కాబట్టి నేను మానసికంగా అందులోకి వెడుతున్నట్టు ఊహించి చెప్పేయడం నాకు తేలిక. అందుకని దాన్ని ఊహమిచ్చి చెప్తాను నేను. మీరు గమనించండి, పశ్చిమాభిముఖంలో వెళ్ళారు. ఓం సజ్జోజాత ముఖాయ నమః అన్నారు. ఎడం పక్కకి తిరిగారు. తిరిగి ప్రదక్షిణంగా ముందుకెళ్ళారు. ఇప్పుడు మీ కుడి చేతి వైపుకి గోడ ఉంటుంది కదా, మీ కుడి చేతి వైపు గోడని చూసి, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కుడి చేతి వైపుకి ఉన్న ముఖానికి నమస్కారం మీరు ఇలా నిలబడే చెయ్యాలి. ఎందుకో తెలుసా అండి? మీరు ఇలా తిరిగారనుకోండి, మీ నమస్కారం దక్షిణానికి వెడుతుంది కదా, దక్షిణానికి నమస్కారం చెయ్యం కదా. అందుకని అక్కడ పితృదేవతలు యమధర్మరాజు గారు ఉంటారు, ఒక దీపావళి అమావాస్య నాడేది. కాబట్టి ఇటు లేతే సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారంలో, కాబట్టి ఇలాగే నిలబడి తూర్పు దిక్కుకి చూస్తూ ఓం వామదేవ ముఖాయ నమః అని ఇలా చూడాలంతే. మీరు పట్టుకుంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంతకన్నా మరి చెప్పగలిగిన శక్తి నాకు లేదు. శివుడు ఎటు వచ్చాడు ఇప్పుడు మీకు? శివలింగంకి ఏ పార్శ్వంలోకి మీరు వెళ్ళారు? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు కుడి పక్కకు ఉంది శివాలయం గోడ. ఎందుకంటే పశ్చిమాభిముఖ శివాలయంలోకి అది వెళ్ళారు, ప్రదక్షిణంగా ఇలా వెళ్ళారు. వెడితే పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివలింగానికి కుడి చేతి వైపు ఏముంటుంది?
ఏ దిక్కుంటుంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? పశ్చిమాభిముఖంగా శివలింగం ఉంది. ఏమండి, పశ్చిమాభిముఖంగా ఉన్న శివలింగానికి కుడి చేతి పక్క ఉన్న దిక్కు ఏది? ఉత్తరం దిక్కు. తూర్పుకి తిరిగి మీరు ఇలా నమస్కారం చేస్తే కుడి చేతి పక్కది దక్షిణ దిక్కు. పశ్చిమాభిముఖంగా నిలబడినప్పుడు కుడి చేతి పక్కది ఉత్తర దిక్కు. కాబట్టి ఇప్పుడు పశ్చిమాభిముఖ శివాలయంలో మీరు ఎడం చేతి పక్కకి వెడితే శివుడి యొక్క మూర్తికి అది ఉత్తర పార్శ్వం కదా, ఉత్తరం వైపు ఉన్నది. శివలింగానికి ఉత్తరం వైపు చూస్తున్నటువంటి ముఖం లోపల శివలింగానికి ఉత్తరం వైపుకు చూసే ముఖం ఒకటి ఉంటుంది. అది మీకు గోడ అడ్డింది, కానీ శివలింగం యొక్క ముఖం అటు చూస్తోంది ఉత్తరానికి. దానికి వామదేవ ముఖం అని పేరు. అది వామదేవ ముఖం. అయితే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? శివాలయంలో ఒకటే శివలింగం ఉంటే పానమట్టం దాటకూడదు. 2 శివలింగాలు ఉంటే సోమసూత్రం దాటచ్చు. అంటే అభిషేక తీర్థం వెళ్ళేటటువంటి కాలవ అంటే 2 శివలింగాలు ఉన్నాయనుకోండి ఒకే గుళ్ళో, అటు ఇటు కూడా అభిషేక తీర్థాలు ఎడితే మీరు ప్రదక్షిణ ఎలా చేస్తారు? అప్పుడు సోమసూత్రం దాటచ్చు. లేకపోతే శివాగమం ఏమందంటే సోమసూత్రం దాటకూడదండి. కాబట్టి మీరు సోమసూత్రం వరకు వెళ్ళి వామదేవ ముఖానికి నమస్కారం చేసి మీరు వెనక్కి తిరిగి వచ్చేయాలి. వెనక్కి తిరిగి వస్తే ఇప్పుడు ఏమైంది? సజ్జోజాత ముఖం దగ్గరికి మళ్ళీ వచ్చారా లేదా? మళ్ళీ ఓం సజ్జోజాత ముఖాయ నమః అనాలి. అని ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మీరు ఇలా ఎడం పక్కకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ఇలా కుడి పక్కకి వెళ్ళండి. ఇప్పుడు కుడి పక్కకి వెడితే పరమేశ్వరుడు యొక్క ఎడం చేతి వైపు ఏ దిక్కుంది? అటు ఉత్తరం ఉంది కాబట్టి ఇటు దక్షిణం ఉంటుంది. దక్షిణం వైపు ఆయన చూసే ముఖాన్ని అఘోర ముఖం అంటారు. అప్పుడు మళ్ళీ ఇలా గోడ వైపుకి తిరగకూడదు. మీరు తూర్పు దిశగా కదా ఇటు వెళ్ళినా వెళ్ళేది. అలాగే నిలబడి ఇలా చూసి ఓం అఘోరముఖాయ నమః అనాలి. అని మళ్ళీ ఇలా వెళ్ళి వెనక్కి తిరుగుతారు. ఇప్పుడు మీరు పశ్చిమ దిక్కుకి తిరుగుతారు కదా. తూర్పుకి పృష్ఠభాగం పెట్టి పశ్చిమాన్ని చూస్తారు. గుడి వెనక్కి వెళ్ళిన తర్వాత గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా కేవలం ఒక్కసారి అలా ఆ భాగాన్ని చూడాలి. మీరు పశ్చిమాన్ని చూస్తున్నారు కాబట్టి పశ్చిమాన్ని తిన్నగా చూసి నమస్కారం చేయొచ్చు. నమస్కారం చేసి అటు శివుడు ఒక ముఖంతో చూస్తుంటాడు. ఇప్పుడు మీకు ఏ ముఖంతో చూస్తున్నవాడు కనబడతాడు? మీరు పశ్చిమాన్ని చూస్తే ఆయన చూస్తున్నది తూర్పు. తూర్పు ముఖం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం తత్పురుషముఖాయ నమః అనాలి. ఇప్పుడు ఎన్ని ముఖాలయ్యాయి? వామదేవము, సజ్జోజాతము, అఘోరము, తత్పురుషము 4 అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మీరు అలా ఆ పక్కకెడితే ఈశాన్యం వైపుకి ఎడతారు. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అక్కడ నిలబడి తల బాగా పైకెత్తి ఇలా చూశారనుకోండి, పైన కలశ, అక్కడ త్రిశూలం కనపడతాయి. అక్కడ ఒక ముఖం ఉంటుంది, 5వ ముఖం శివుడిది. దాన్ని సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన ముఖం అంటారు. 5వ ముఖం. అది మోక్షం ఇస్తుంది. మోక్షం ఇచ్చే ముఖం అది. ఆ తల పైకెత్తి చూసి అంటే పశ్చిమ దిక్కుకే తిరిగి ఓం ఈశానాయ దేవాయ నమః అన్నారు. అన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇలా వెళ్ళిపోయారనుకోండి, సోమసూత్రం దాటేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు మళ్ళీ మీ కుడి చేతి పక్కకి తిరిగేటప్పటికి మళ్ళీ మీ కుడి చేతి పక్కకి ఎవరు వస్తారో అఘోర ముఖం వస్తుంది. ఇలా దాటి మళ్ళీ నందీశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ సజ్జోజాత ముఖం మళ్ళీ కనపడుతుంది. అప్పుడు మళ్ళీ ఓం సజ్జోజాత ముఖాయ నమః అంటే 3 మాటలు సజ్జోజాత ముఖానికి నమస్కారం చేశారు. మీరు చేసి లోపలికి వెడతారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మీరు తిన్నగా శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. మన ప్రారంభ కర్మ అంతా ఎక్కడుంటుందంటే ఆ నందికి శివలింగానికి మధ్యలో నుంచి దర్శనాలు చేస్తారు. నందీశ్వరుడికి పృష్ఠభాగం పెట్టి శివలింగానికి నందికి మధ్యలో నిలబడి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. నందీశ్వరుడి మీద చూపుడు వేలు బొట్టన వేలు ఎడమ చేతిని పెట్టి ఎక్కువసేపు పట్టుకోకూడదు. తోక ఇలా ఉండి తోకకి పక్కకి ఆయన వృషణములు వేలాడుతూ ఉంటాయి. అవి పట్టుకోవాలి ఒకసారి కుడి చేత్తో. అవి పట్టుకుంటే ఆయన ఊపిరి ఆగుతుంది ఒక్కసారిలాగా. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అని చెప్పుకోవాలి. ఆయన యొక్క ఊపిరిలో
ఆయన ఊయల ఊగుతూ ఉంటాడు శంకరుడు, అందుకని మీకు దర్శనం అవ్వదు. మీరు ఆయన యొక్క వృషణములను పట్టుకుని ఇలా చూసేటప్పటికి, ఒక్కసారి ఇలా పట్టుకునేటప్పటికి అది ఊపిరి ఆగుతుంది, ఆ ఊయల ఆగుతుంది. ఎవరు అలా చూసి ఆ శ్లోకం చెప్తారో వాడు కైలాసానికి వెళ్లి పరమశివుడి దర్శనం చేసినట్టు ఖాతాలో వేస్తారు. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధి. అప్పుడు మీరు లోపలికి వెళ్ళి ఒక పక్కకి నిలబడి నమస్కారం చేయాలి. అభిముఖంగా నిలబడి నమస్కారం చేయకూడదు. అసలు యథార్థంగా మాట్లాడితే ఇంట్లో కూడా అభిముఖ పూజ లేదు. మీ ఇంట్లో కూడా మీ ఎదురుగుండా ఈశ్వర సింహాసనం పెట్టుకుని మీరు ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణం అయిపోతుంది. అలా చేయకూడదు పూజ. సరే, ఇప్పుడు నేను అలా అంటే ఈ బాబోయ్ పెద్ద ఇబ్బంది, దిగడమే పొరపాటుగా. ఏమండి ఇప్పుడు ఎలా అని ఒక ప్రశ్న వస్తుంది. అక్కడ వరకు విన్నారు కదా, చాలు. అభిముఖ పూజ చేయరాదు, శాస్త్రం అంగీకరించదు దాన్ని. అభిముఖ పూజ లేదు అసలు ఎక్కడ.